భగవద్గీత 9వ అధ్యాయంలో 4వ శ్లోకం. మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా మత్స్థాని సర్వభూతాని నచాహం తేష్వస్థితః. భావం: ఇంద్రియములకు గోచరముగాని నేను ఈ సమస్త చరాచర ప్రపంచమందు వ్యాపించి ఉన్నాను. సమస్త ప్రాణి కోట్లు నన్ను ఆధారము చేసుకొని ఉన్నవి, అవి నాకు ఆధారములు గావు. 5వ శ్లోకం. నచమత్స్థాని భూతాని పశ్యమే యోగమైశ్వరం భూతభృన్న చ భూతస్థో మమాత్మా భూత భావనః. భావం: నా యొక్క ఈశ్వర సంబంధముగు నా యోగమహిమను చూడుము. స్థావర జంగములకు సకల భూతములు నా యందుండి నా ఆత్మ ప్రాణులకు ఆధారమై వాటిని వృద్ధి పొందించుచున్నను. వాటి కర్మలతో గాని కర్మఫలముగు పాపపుణ్యములను అనుభవించుటందు గాని నాకు సంబంధము లేదు. 6వ శ్లోకం. యథాకాశస్థితో నిత్యం వాయు సర్వత్ర గోమహాన్ తథా సర్వాణి భూతాని మత్స్థానీత్యుపధారయ. భావం: ఏ ప్రకారముగా అంతటా సంచరించు వాయువు ఆకాశము అంటకయున్నదో అట్లే నన్ను ఆధారము చేసుకొని ఉన్న జీవుని యొక్క గుణదోషములచే నేను అంటబడక ఉన్నాను. 7వ శ్లోకం. సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మానికాం కల్పక్షయే పునస్తాని కల్పాదవిసృజామ్యహం. భావం: నాచే సృష్టింపబడిన ఈ ప్రాణికోట్లన్నీ ప్రళయకాలమందు నా ఆధీనమై ఉన్న త్రిగుణాత్మికమగు మాయయందు బీజరూపమునణిగి ఉండును. మరలా సృష్టి ఆరంభమున నాచే సృజింపబడుచున్నది. 8వ శ్లోకం. ప్రకృతిం స్వామవస్తభ్య విసృజామి పునః పునః భూతగ్రామమిమం కృత్స్నం అవసం ప్రకృతేర్వసాత్. భావం: ప్రకృతి గుణములకు ఆధీనమై అస్వతంత్రమైన ఈ ప్రాణికోట్లను వారి పూర్వజన్మయందు చేసిన కర్మానుసారముగా నేను నా స్వకీయముకు ప్రకృతిని అవలంబించి మరల సృష్టించుచున్నాను.